నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన జీవితంలో పెద్ద పెద్ద రిస్క్లు తీసుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా మన కుటుంబం కూడా అందులో భాగమైనప్పుడు, మన జీవితాన్ని పణంగా పెట్టకుండా ఆ రిస్క్లు ఎలా తీసుకోవాలి, దీనికోసం ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ని చూద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది కదా. మనకో కల ఉంటుంది, ఓ ప్లాన్ ఉంటుంది. కానీ ఆ ప్లాన్ మన కుటుంబం యొక్క భద్రతను ప్రశ్నార్థకం చేసినప్పుడు అప్పుడు మొదలవుతుంది అసలు సంఘర్షణ. ఇది చాలామంది జీవితాల్లో ఎదురయ్యే ఒక కామన్ పాయింట్. దాన్ని అర్థం చేసుకుందాం. మరి ఆలోచించండి, మనకున్న ఒక పెద్ద కల, అదే మన కుటుంబానికి అతిపెద్ద భయంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసినవాళ్లే, మనల్ని సపోర్ట్ చేసినవాళ్లే ఇప్పుడు మన నిర్ణయానికి అడ్డు చెప్తుంటే? అదే మన విశ్లేషణకు మూలం. ఈ సీన్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది, ఒక మంచి ఉద్యోగం, నెలనెలా జీతం, ఫ్యామిలీ హ్యాపీ. ఉన్నట్టుండి మనం ఒక పెద్ద అడుగు వేస్తాం, ఉద్యోగం మానేసి ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలని. అప్పుడు ఫ్యామిలీని అడుగుతాం, 1 సంవత్సరం పాటు కొంచెం సర్దుకుందామని. ఇంకేముంది, అప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్లే ఒక్కసారిగా ఎదురు తిరుగుతారు. ఎందుకిలా జరుగుతోంది? ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళెందుకు వద్దంటున్నారు? మన మీద నమ్మకం లేక, మన ఐడియా మీద నమ్మకం లేక? అసలు విషయం అది కాదు. వాళ్ల వ్యతిరేకత వెనుక ఉన్నది అపనమ్మకం కాదు, అది నష్టపోతామనే భయం. దాన్ని కాస్త లోతుగా చూద్దాం. సహజంగా మనమేమనుకుంటాం, ఫ్యామిలీ అంటే సపోర్ట్ చేయాలి కదా, నా విజన్ని అర్థం చేసుకోవాలి కదా అని అనుకోవడం చాలా తేలిక. కానీ నిజ జీవితంలో పరిస్థితి ఇంత సింపుల్గా ఉండదు. ఇది చాలా కాంప్లెక్స్. ఎందుకంటే ఈ మూలం చెప్తున్నట్టు మనం తీసుకునే నిర్ణయం కేవలం మన ఒక్కరి గురించి కాదు, దాని ఎఫెక్ట్ మనవాళ్ల జీవితాల మీద కూడా పడుతోంది. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ ఒక సింపుల్ సైకాలజీ పాయింట్ ఉంది, అదే లాస్ అవర్షన్. ఇప్పుడు చూడండి, మన జీతం పెరగలేదు అనుకోండి, కొంచెం నిరాశగా ఉంటుంది, అంతే. కానీ అదే ఉన్న జీతంలో ఒక 5% కట్ చేశారనుకోండి, అప్పుడొచ్చే ఫీలింగ్ వేరు. మన దగ్గర్నుంచి ఏదో దొంగిలించినట్టు భరించలేని కోపమొస్తుంది. కొత్తగా ఏదైనా రావడం కన్నా ఉన్నది పోతే ఆ బాధ చాలా చాలా ఎక్కువ. మన ఫ్యామిలీ ఫీలయ్యేది కూడా అదే. వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తున్నారంటే అది మనల్ని కిందకి లాగాలని కాదు, అది ఒక రకమైన ప్రొటెక్షన్. వాళ్ల కంఫర్ట్ జోన్ని, అలవాటైన జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే మనని కూడా ఫెయిల్యూర్ నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, కొత్తగా మొదలుపెట్టే పనుల్లో దాదాపు 90% అనుకున్నట్టు జరగవు. సో వాళ్ల భయం కూడా అర్థం చేసుకోదగిందే. ఓకే, ఇప్పుడు మరో కీలకమైన పాయింట్కి వద్దాం. చాలామంది చేసే తప్పు ఆల్ ఇన్ వెళ్ళిపోవడం, అంటే వెనక్కి రావడానికి దారులేమీ లేకుండా చేసుకోవడం. ఈ అంతా లేదా ఏమీ లేదు అనే అప్రోచ్ ఎందుకు అంత ప్రమాదకరమో చూద్దాం. ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త దారిలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒకేసారి 2 యుద్ధాలు చేయాల్సొస్తుంది. ఒకవైపు మనం మొదలుపెట్టిన కొత్త పనిని సక్సెస్ చేయాలనే భరించలేని ప్రెషర్, మరోవైపు ఇంట్లో మొదలైన గొడవలు, ఫ్యామిలీ నుంచి వచ్చే ఒత్తిడి. ఇది చాలా కష్టం. అయితే దీనికి ప్రత్యామ్నాయం లేదా అంటే ఉంది. అది ఇదా లేదా అదా అని ఎంచుకోవడం కాదు, రెండింటినీ బ్యాలెన్స్ చేసే మార్గాన్ని వెతకడం. ఉద్యోగం వదిలేసి కలను వెంబడించడం కాదు, ఉద్యోగం చేస్తూనే ఆ కలను ఎలా నిజం చేసుకోవచ్చో ఆలోచించడం. సరే, మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఉన్నదాన్ని పాడు చేసుకోకుండా కొత్తదాన్ని ఎలా నిర్మించాలి? మన జీవితంలో స్థిరత్వానికి, మన ఆశయానికి రెండింటికి చోటు కల్పించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ కోట్ మొత్తం విషయాన్ని చాలా చక్కగా చెప్తోంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇల్లుంది, దాని కొత్తగా ఒక గది కట్టాలనుకున్నప్పుడు పాత ఇంటిని పడగొట్టాం గదా, దాన్నే అలాగే ఉంచి దాని పక్కనే కొత్తదాన్ని నిర్మిస్తాం. మన కెరీర్ విషయంలోనూ అంతే, పాత పునాదిని బలంగా ఉంచుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక చిన్న ఎక్సర్సైజ్. ఒక పేపర్ తీసుకోండి, ఒకవైపు ప్లస్, మరోవైపు మైనస్ అని రాయండి. మనం తీసుకోబోయే ఈ కొత్త నిర్ణయం వల్ల వచ్చే లాభాలు, మంచి విషయాలు ప్లస్ వైపు రాయండి. దానివల్ల వచ్చే రిస్కులు, నష్టాలు, ఇబ్బందులు మైనస్ వైపు రాయండి. నిజాయితీగా రాయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నేనెంచుకున్న ఈ ఒక్క దారే ఉందా? అంటే ఉద్యోగం మానేయడం మాత్రమే మార్గమా, లేక వేరే 100 దారులున్నాయా? బహుశా పార్ట్ టైంగా స్టార్ట్ చేయొచ్చా, లేక కొన్ని పనుల్ని వేరే వాళ్లకు అప్పగించొచ్చా? ఇలా ఆలోచించడం మొదలుపెట్టాలి. సో స్ట్రాటజీ ఇదే. దీన్నే మనం ప్యారలల్ స్ట్రాటజీ అనొచ్చు. స్టెప్ 1,
ప్రస్తుతమున్న మన లైఫ్కి ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. దాన్ని సెక్యూర్ చెయ్యాలి. స్టెప్ 2, దానికి సమాంతరంగా కొత్త వెంచర్ని నెమ్మదిగా నిర్మించడం మొదలుపెట్టాలి. స్టెప్ 3, ఒకవేళ కొత్తది ఫెయిల్ అయినా పాత జీవితం మీద ప్రభావం పడకుండా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫైనల్గా మనం చాలా ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. అదే క్యాల్క్యులేటెడ్ రిస్క్, అంటే లెక్కలతో కూడిన రిస్క్. అసలు దీనికి సరైన అర్థమేంటి? జూదానికి, వ్యూహానికి మధ్య తేడా ఏంటి? ఫస్ట్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఏది కాదో చూద్దాం. ఒకవేళ మనం తీసుకున్న రిస్క్ ఫెయిల్ అయితే మన జీవితం ఇప్పుడున్న దానికంటే చాలా దారుణంగా తయారవుతుంది అనుకుంటే అది అస్సలు క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాదు, అది జూదం. మరి అసలైన క్యాల్క్యులేటెడ్ రిస్క్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం అందులో ఫెయిల్ అయినా మన ప్రస్తుత జీవితం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది, లేదా కాస్త బెటర్గా కూడా అవ్వచ్చు. కాని ఎట్టి పరిస్థితిలోనూ సర్వనాశనం అయిపోకూడదు. అదే నిజమైన లెక్క. ఫెయిల్యూరని తట్టుకొని నిలబడగలిగేలా ఉండాలి. కాబట్టి ఈ విశ్లేషణ మనకొక సమాధానం ఇవ్వడం లేదు, బదులుగా ఒక లోతైన ప్రశ్నను మన ముందుంచుతోంది. మన గొప్ప ఆశయాలను వదులుకోకుండా, మనకు ఇష్టమైన వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే జీవితాన్ని మనం ఎలా నిర్మించుకోవచ్చు? దీని గురించి ఆలోచించండి.